నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మ, నువ్వు ఒరిశానా మీదే? లేచి నిలబడు, ఇక్కడికి రా ప్రైజులాడు. ఒకటే ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఎవరన్నా వచ్చారేమో. మీరు ఈ తల్లి సాక్ష్యం ఒరిశానా? మైకులు ఇవ్వండి, ఉరికరా రా. ఇవి నడుచుకుంటూ వచ్చి చెప్పేది ఇక్కడికి రా. ప్రైజ్లో బక్షపల్లి, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిశా నుండి బరంపూర్ నుండి రేవు గోపాల్పూర్ నుండి నాకు నడాలంటే అర్ధగంట. బక్షపల్లి నడిస్తే నడిస్తా మా ఊరికి నడిస్తే బక్షపల్లి. బస్సు లేదా? ఉన్నది. 70 రూపాయలు ఆటో ఛార్జ్. ఆటో ఉంది. నేను అడిగింది చెప్పు, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నది నీకు. ఇప్పుడు మీ పేరేంటి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? సరస్వతి. నీవెవరన్నా తెచ్చావు ఇక్కడ? ఇప్పుడు వచ్చావు కదా ఇక్కడ? అప్పుడు వచ్చానయ్యా. అప్పుడు వచ్చినప్పుడు ఏమి బాధతో వచ్చావు? అప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో 2023 వచ్చింది. అప్పటికి 10 బాధలు అయ్యా నాకు. 10 బాధలు. చెప్పండి. 10 బాధలు అంటే ఏంటి? నాకు కడుపులో పైతం అయిపోయి, నోరు సేదు. నాకు కడుపులో పైతమయ్యా, పనుల రాక పైతమయ్యి. ఎప్పుడు నుండో పైతం ఉంది, తెలియదు. ఇంత పెద్ద కడుపు. నేను నోరు సేదు, కళ్ళు కనిపించలేదు, కంట్లో నీరు. నాకు ఉండవలసిన జబ్బు కొన్ని సంవత్సరాల నుండి తలనొప్పు, కుద్దెట్టు ఇనుము రోడెట్టు పొడిచేసినట్లు తలనొప్పు, భుజాలు అరిగిపోయిన నొప్పు, నడుము నొప్పు, హార్ట్ ప్రాబ్లము, కడుపులో పుండు, దొడ్డుకెళ్ళిన నరము, మన సంచి కిందకి జారిపోయింది. నేను ఒకటి అది చెప్పు. ఈమెకి బాత్రూమ్ కాడ ఏమైంది చెప్పు. అది దొడ్డుకెళ్ళిన సంచి కిందకి జారిపోయింది. ఇది గమనించాలి. ఈ బాధ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? నాకు కరోనాలోటే వచ్చేసింది అయ్యా. కరోనా టైంలోటే వచ్చేసింది. కరోనా టైమా? ఆ టైంలో అది కిందకి జారిపోయింది. అప్పుడు ఈ తల్లికి చాలా కష్టములో, ఏడుపులతో, ఏమేమో రోగాలని, చాలా, 1 కాదు 2 కాదు, అన్ని రోగాలు ఈమెతో వచ్చినాయి. 10 అంటుంది. మరి ఆ 10 ఇప్పుడు వివరంగా చెప్పడానికి ఇప్పుడు చాలా సమయం అది. అన్ని రోగాలతో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసాము. అది ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఆ బాధలో? నేను 6 సంవత్సరాలు పడ్డాను. 6 సంవత్సరాల బాధ. ఇక్కడ ఈ దుమ్ములకి సూదులేసి పక్క ఇది 20 సంవత్సరాలు పడ్డానయ్యా. 20 సంవత్సరాలు. ఏది ఎముకలకు ప్రాబ్లం అంట. దుమ్ములకు పడిపోయి కాలాల్లో గట్టిగా రాయిలాగా అయిపోయింది అండి. రాయిలాగా అయిపోయి కూర్చోలేను, పడుకోలేను. 2 పక్కలల్లా ఆ పరిస్థితి. ఈ భుజాలు అరిగిపోయి పడుకోలేను, ఏంటి పట్టుకోలేను, చేయలేను. తలనొప్పి కూడా 25 సంవత్సరాల నుండి. తలగా నొప్పి. హార్ట్ ప్రాబ్లం కూడా 20 సంవత్సరాల నుండి. ఓకే. ఇవన్నీ యేసు ఆశ్రయపురంలో ఇప్పుడు ఫ్రై అయిపోయినాయా? బిల్కుల్. నడుము నొప్పి ఉన్నదయ్యా. నడుముల నొప్పి కూడా నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసావు, 2 సార్లు ఫోన్ చేసావు, ఏడ్చావు. 2 దేవతలు ఉన్నవయ్యా. కాళీమాత అనేసి ఉన్నది. మా తండ్రి గారి కంటే ముందు 5 తరాల ముందు నుండి సుందరం అనేసి వచ్చింది. దా గుడిలో పూజారిని నేను. ఆ 2 నా ఒంటి మీదకి వస్తే అందరూ అడుక్కుంటారయ్యా కష్టాలు. నాకు ఈ 9 బాధల నుండి సేవ చేసేదాన్ని. సోమవారం వస్తే ఒక దేవిలాగా నేనే తయారయ్యి ఊరంతా, అమ్మ భోగమేయండి అని అడిగి 12 గంటలకు గుడికి వెళ్ళి ఆ జావలు, అన్నము, మంగళవారం అయితే జావలు. మీ చిన్న కుదిరి ఇవి నిజమేనా? అక్కడ తలగలుగుతున్నారు 2 కలిపి. ఈమె అట్లాంటివి చేసిందా? ఓకే, రైట్. చాలా పూజలు. ఇప్పుడు ఇంత ఖుషీలో ఉంది కదా, మోక్షం కాడ పేగు జారిపోవటం, నడువు నొప్పి, ఏమేమో ప్రాబ్లంతో వచ్చి అసలు ఆ మనిషి లేక లేదండి. ఒక ఆగం పిచ్చగా ఉందండి.
మరి ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, మీ ప్రోగ్రాం టీవీలో చూసి నేను ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, నన్ను బ్రతికించమని నాకు ఎవరు లేరని ఏడ్చింది. నిజంగా ఎవరు లేరేమనుకున్నా నేను. అయ్యా లేరయ్యా, నిజంగా లేరయ్యా, ఎవరు లేరు, నాకు భర్త లేరు, పిల్లలు లేరు, అక్కన్నదేం లాభం, నాకు ఇష్టపడి ఇక ఏడుపులు. నేను అన్నాను, అమ్మా నువ్వు ధైర్యం ఉండు, నాకు నా దగ్గర అవసరమైతే నువ్వు ఉండొచ్చు అమ్మా, నీకు ఓపిక శక్తి ఉన్నంతకాలం ఎక్కడైనా ఉండు, నీకు ఓపిక అయిపోతే అయ్యా నేను చూస్తానని చెప్తే కొంచెం ధైర్యం అయింది. సరే అయ్యా పర్లేదని చెప్పింది, ఎవరూ లేరని చెప్పింది. మరి ఆ తల్లి ఈరోజు మొన్న ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా అన్నీ తగ్గిపోయినాయి నేను ఫోన్ చేసింది చెప్పలు. అలాగే నా బంధువులు. అయ్యా మరో మాట, నేను 2023 7వ నెలలో చనిపోబోతుంటాను 15వ తారీఖున. ఆ రోజు శనివారం అయ్యా. నేను అది 2 సైతాన్లకు పిలుచుకొని ఈరోజే నేను ఉంటాను, నా చెయ్యి అందుకో రివైతే ఆపరేషన్లు బాగా అవుతాను. ఇవాళ ఒకరోజు ఈ జనాలకి ఎదురుకు చూస్తాను, టీవీలో కూడా ఏంటంటే వస్తున్నదో చూస్తానని టీవీ వేస్తే మీద వచ్చిందయ్యా. చనిపోవాలనుకున్నప్పుడు సంగతి చెప్పి నా మందు బాటలు తెచ్చినానయ్యా, ఫోన్లో తీసుకుని వచ్చి నన్ను తేలేను కనుక, అన్ని ఎక్స్రాలు కూడా తేలేను కనుక. అది మీరు అన్నారు ఒక ఆవిడకి ఇక్కడ చెయ్యిలు పైకెత్తాడు, నాకు నొప్పులు పోయేవయ్యా. ఈ చేతులు నొప్పితో వచ్చారంటే ఇక్కడ టీవీలో చూస్తున్నారు, ఆ టీవీలో చూసినప్పుడే ఈ చేతులు నొప్పులు పోయినా. అట్లా అనకండి, అలాగ అనకండి, మంచిగా అనండి. టీవీలో చూస్తున్నప్పుడా ఇక్కడికి వచ్చినప్పుడా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాదయ్యా, నేను టీవీ వేస్తున్నాను సైనాలు ఫట్టమని మీరు ఏంటన్నారంటే, ఒక అమ్మకి చేతులు పైకెత్తమ్మా అంతటికి నా నొప్పులు పోయినవయ్యా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నాకు 3 నిమిషాల దాకా అని తెలియలేదు. అది సీరియలా సినిమాని చూస్తున్నాను అలాగే ఆగి. అంటే ఇదేంటో తెలవలేదన్న, తెలియదు. నా కేసు అంటే పరాసాయము, కోపము. ఎవరు చెప్తే ఈ బూతులు ఏసైకైనా చెప్పిన వాళ్ళకి తిట్టంతానయ్యా. అప్పటికి మీరు ఏంటన్నారు, అమ్మా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఆవిడ 1,00,000 2 లక్షలు చెప్పింది అయ్యా. మరి ఇప్పుడు ఏసైకి ఏంటి ఇచ్చావమ్మా అంటే ఏంటి ఇవ్వలేదు, గుండెలు బాదుకోండి. ఏడుకోండి మాట్లాడారు, ఓకేనా అమ్మా. సరస్వతి నువ్వు వేసే ఇక్కడికి వచ్చావు కదా, ఎన్నో రాష్ట్రాలు ఇక్కడికి వచ్చింది, ఎన్నో జిల్లాలు దాటి. నీకు నన్ను కొడుకుగా అప్పుడు అన్నాను చూడు, ఇది కారణము. నీవు నన్ను టీవీ నుండి ఏసై నీ దగ్గర ఉండే దేవుడి కంటే ఎక్కువయ్యా నేను చెప్తున్నాను. దేవుడు ఈరోజు కనిపించు, ఈరోజు నీకు కనిపించద్దు ప్రజలకు నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పుడైనా ఇక్కడికే నేను వస్తానయ్యా. నేను ఎందుకున్నానంటే నలుగురికి పంపించాలి ఏసయ్య దగ్గర కనీసం ఉన్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. రండి చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి, సాక్ష్యమును విందాం, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతకాలమైంది వచ్చి? నేను వచ్చి నెల అయింది. నెల రోజులు అయిందమ్మా. ఏం బాధతో వచ్చావు? నాకు ఒళ్ళు మంటలు, ఒళ్ళంతా శాఖ రావటం, దడదడగా భయంగా నేను చచ్చిపోతానని భయంతో అట్ట ఉంటది. ఉండటం ఒళ్ళంతా మంటలు, ఎప్పుడు పడిపోతానో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. చెవులో నొప్పి, 3 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు నయం కాల. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది అయ్యగారు. ఎంతకాలంగా ఉందా బాధ? 3 సంవత్సరాల నుంచి. ఏమైతుంది అసలు? ఒళ్ళంతా శాఖ రావటం, ఒళ్ళంతా కరెంట్ అట్టొచ్చిద్ది నా ఒంట్లోనే. అదొక శక్తి. అలా ఒళ్ళంతా మంటలు రావటం, శాఖ రావటం, ఇంకా నేను అంతంత లేకే పడిపోవటం అలా ఉంటుంది. ఇంకా నేను పెట్టి నా సేదగాక నా భర్త చనిపోయిండు. ఇంకా నా సేదగాక మా ఆడపడిచేడికి వచ్చి వదిన ఇక్కడికి నయం అవుతురా అంటే ఇంక నేను ఎటు బాను, నేను మందిరానికే వస్తానని అనుకున్నా. అనుకుని ఇక్కడికి వచ్చినాక నేను ఇంకా బాగానే స్వస్థ వచ్చింది నాకు. అసలు ఊరు ఎక్కడ మీది? మాచల్ దగ్గర రెండుచింతల. హాస్పిటల్కి వెళ్తావు కదా, అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఇంకా మందులు ఇస్తారు, వేసుకుంటున్నా కానీ ఇంకా తగ్గదు. వేసుకున్నా తగ్గదు. ఏం తగ్గట్లేదా? తగ్గదు. తలంతా మంట వచ్చింది, పండుకోలేను. ఎప్పుడు తెల్లారిద్దా ఏందని టైం చూసుకోవటం, పండుకోవటం. ఏడుకొచ్చిపోయిన కాంచి బాగా నిద్ర పడుతుంది నాకు.
దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారు. 3 సంవత్సరాలుగా ఈ ఒళ్ళంతా మంటలు, కరెంట్ షాక్. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీతే ఏమన్నా చెప్తారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని బాగున్నాయి, అన్ని బాగానే ఉండే కానీ మనిషి మాత్రం బాగోలేదు. ఒంట్లో బాగుంటలే, చాలా బాధలు ఉన్నాయి. బాధగా ఉంటాం, ఒళ్ళంతా మంటలు రావటం, అంత లేక శాఖ వచ్చినట్టు అలా ఉంటుంటది. నాకే అసలు ఏమైపోతానో నాకే తెలియదు, అట్ట అనిపించింది. పిల్లలకు కూడా నేను చెప్పను, నా గురించి బాధపడతాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడు అని నేను ఎంతకాలం నేను వాళ్ళకు కూడా చెప్పను. ఇప్పుడు బాగానే ఉంది, పనికి పోతున్నా. 2-3 రోజులు పనికి పోయి ఇక్కడికి వచ్చా డబ్బులు తీసుకొని. మంచిగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడు ఇంకా మొత్తం విడుదల వచ్చేసింది. ఇప్పుడు చూసి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలకు చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు కదా, తీసుకురావచ్చు కదమ్మా. పోయిన వారం నుంచి చూస్తున్నాము. అది బాబుకి మొత్తం చెమటలు వచ్చి, లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా. సరేనా? నడవలేడు, పడుకొని ఉంటాడు, అటు ఇటు కదలలేడు. సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా. సరేనా ప్రభువా? ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాం. నిన్న అద్భుతం ఏంటంటే, చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో. కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడు ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటలు బట్టి ఇలా. ఆ దురాత్మ దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడి అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలు ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చేతమైతే మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా, ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? బాబు ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదమ్మా, తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ చేయండి, మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. తీసుకెళ్ళలేను బ్రదరు, మీరు 3 సంవత్సరాలు. స్తోత్రం నాయన, తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి ఏసునామములో నడుచున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా. తీసుకురండి అమ్మా, ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా. ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా. కార్లు వేసుకెళ్ళిపోతారు కదా, ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు. కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే కళ్ళలతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు.
ఆ కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియు గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది. అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. చూసి టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి. లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి. యేసువాసరపరికి అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి. ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు నా పేరు ధన్యయ్య గారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి గారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి గారు. 18 mm 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. అక్కడ సత్యరాజు వచ్చినట్టు అనిపిస్తున్నాడు. వచ్చావా సత్యరాజు? బాగున్నావా? మీ భార్య కూడా వచ్చిందా? ఎంతమంది అని వచ్చారు? మీరిద్దరే వచ్చారా? మీ ఇద్దరేనా? పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు ఇక్కడికే రా, పరుగులు పెట్టు. అసలు ఆయనను ఎన్ని అబ్బాబ్బాబ్బా ఆయన బాధలు ఇక చెప్పలేమండి మనం ఆయన బాధలు. ఈయన బాధలు, కష్టాలు, ఈయన రోగాలు, డాక్టర్లు చెప్పిన అబద్ధాలు ఇక్కడ ఎంత నెరవేర్పు అంటే, ఇప్పుడు ఈయన ఎన్ని లక్షల అప్పులో ఉన్నవయ్యా? అసలు అది ఫస్ట్ అది చెప్పు. ఎన్ని లక్షల అప్పులో ఉన్నప్పుడు ఆవిడ చెప్తుందా? ఎన్ని లక్షల అప్పులో ఉన్నారు ఇప్పుడు మీరు? 30 లక్షలయ్యా. 30 లక్షలు. వీళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? వీళ్ళు 4 అన్నదమ్ములు. వీళ్ళందరూ ఒకలాగానే ఉన్నారు, ఈ సైజులో ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు ఏ ఊరు అది మీది? గిద్దలూరు కొంగలవీడు ఒక ఊరు. మీ ఇంటికి నేను వచ్చాను కదా, వచ్చారా వీళ్ళు. అప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ రోగం, ఈ కష్టాలు, ఈ రోగాలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? సంవత్సరంన్నర. ఈయనని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? నోటి మాట లేదు. ఇక మనిషి కూడా ఇలా నిలబడి ఉందామా? లేదయ్యా, నిలబడేది లేదు, కింద పడిపోతాడు. ఇక ఈ మనిషికి ఇప్పుడు కండ వచ్చింది కదా, ఈ కండ కూడా లేదు. ఈయన నిజంగా చెప్తాడు, చాలా విశ్వాసుడు. అంటే ఈ బాధలు వచ్చాక విశ్వాసుడువా, అప్పుడే ముందే విశ్వాసుడువా? ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమందికి రోగం వస్తే విశ్వాసులు అవుతారు కదా, అట్లా అనుకున్నా. విశ్వాసుడు ఈయన. ఒక పేర్లు చెప్పకో, ఒక చర్చికి వెళ్ళాడు, దూరం అది. ఒక చర్చికి వెళ్ళాడు. ఎన్ని వారాలు వెళ్ళావు? 9 వారాలు వెళ్ళాడు. 9 వారాలు. అసలు ఎన్ని వారాలు వెళ్తాను అనుకున్నావు? 23 వారాలు నేను ఈ చర్చికి వెళ్తా, బతుకుతా అనుకున్నాడు. ఎందుకంటే డాక్టర్లు ఏమని చెప్పారు నీకు? చనిపోతావు. ఎందుకు చనిపోతావు అనుకున్నంటే ఈయనకి ఆపరేషన్ కూడా చేశారు. చూడండి ఎంత పెద్ద ఆపరేషన్. చూడండి ఇక్కడ కనపడుతుందా? కనపడతా లేదా? కనపడుతున్నా అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి, అంతేనా? ఓకే.
ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ అంటే నువ్వు ఇలా వంగిపోయాడు. ఎట్లా ఉన్నావు చెప్పు, ఇక్కడికి రాకముందు ఎట్లా వచ్చావు, ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు. అది అట్లానే మాట లేదు. అన్నం తినేవాడువా? అన్నం తినలేదయ్యా. పిల్లలు ఎంతమంది నీకు? 5 మంది. 5 మంది పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళకే. ఈయన ఇట్లా వంగిపోయి ఈ బాధ భరించలేకపోయాడు. అంటే ఇక్కడ ఆపరేషన్ జరిగింది, వంగిపోయాడు మొత్తం. ఎంత వంగిపోయో చూపించోసారి మళ్ళీ ఇక అట్లనే ఉండేవాడు అంట. గుంజుడు 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 గుంజుడు, తిండి లేదో. ఇక ఇంట్లో అయితే ఎలా కూర్చునేవాడు చూపించమ్మా. ఇంట్లో ఎలా కూర్చునేవాడివి? కూర్చునేది లేదా? నిలబడుడా? పడుకుంటామే ఏమా? ఇక తలకాయ ఇలా పెట్టి బాధ బాధ బాధ. ఎన్ని సంవత్సరాలు పడ్డావా బాధ? 1 సంవత్సరంన్నర బాధ. హల్లెలూయా. ఇక్కడ ఎంతసేపులో తగ్గిపోయింది సత్యరాజు? సెకండ్ అయ్యా. చప్పట్లు కొట్టండి ఇలాగా. వేరే చర్చిలకు మించి నేను చెప్తాను, 23 వారాలు వెళ్దాం అనుకున్న ఆయన పెద్ద పాస్టర్ గారులే, ఇక అది వేరే సంగతే. 23 వెళ్దాం అనుకుని 9 వెళ్ళినా కూడా ఏమనిపించింది లాస్ట్కి? స్వస్థత లేదయ్యా. స్వస్థత నీకేమనిపించింది? నిజం చెప్పేసి. స్వస్థత లేదంటే ఎక్కడెక్కడ తిరిగావు? హాస్పిటల్కి తిరిగాము, మందిరాలకు తిరిగాము, ప్రార్థనలు చేశాము, ఎక్కడ కూడా స్వస్థత రాలే. ఇక్కడికి వచ్చినాకే స్వస్థత జరిగింది. అసలు ఇక్కడ నేను వీళ్ళకి అందరూ ప్రార్థన చేస్తే అక్కడ పెట్టుకుని గిలగిలగిల ఆడుతున్నాడు. అప్పుడు ఏమనిపించింది మీకు అసలు? ఇక్కడే చనిపోతా అనుకున్నా. గిలగిల కొట్టుకున్నాడు, లేదు. ఇక వాళ్ళకి అర్థమైపోయింది. నీకేమనిపించింది అమ్మా అప్పుడు? నాకు ఇంకా చాలా మన ఆయన చచ్చిపోయినట్టున్నాడు, చాలా భయం వేసింది అయ్యా, నాకు ఏడుపు వచ్చేసి. నేను కూడా వెళ్ళలేదు, నేను ఇలా తాకి నీళ్ళు తీసుకెళ్ళి చల్లు అన్నా. వాటర్ చల్లారయ్యా. ఈ చల్లగానే లేచి కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు. అందరూ అంటారు ఇదేంటి పాస్టర్ గారు ఇక్కడ కాళ్ళ మీద ఒక్క నిమిషం కూడా కాలేదు, నీరు కూడా రాలేదు. అక్కడ నీళ్ళు చేతి పెట్టాను, ఎలుకొట్ట ఆయన మీద అన్నాం. నీళ్ళు కొట్టగానే అక్కడికి వెళ్ళి కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని ఎట్లా కూర్చున్నాడు. ఇక ఆయన పేరు సత్యరాజు. హల్లెలూయా. ఎన్ని కేజీలు ఉన్నావు మనిషివి నువ్వు అప్పుడు? 90 కేజీలు ఉన్నాయా. ఈ మాట లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ మాట లేదు. గాలి గాలి అసలు గర్జలు ఆడిపోయి అక్కడే పడుకుని పోవటం, కింద పడుకుని పోతాం అంటాడు అంతే. మాట వాళ్ళ నాన్న ఈ అమ్మ అందరూ ఏడుతున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఏడుతున్నారు. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ ఇల్లు అంతా కడుక్కుని కొత్త బట్టలు వేసుకుని ఒక క్రిస్మస్ పండుగ కంటే ఆనందంగా వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అసలే ఇక ఈ బాధలు ఈ పోట్లు అయితే ఎంతసేపులో తగ్గిపోతే నేను ఫోన్ చేస్తాను మామూలుగా మాట్లాడుతున్నా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. అది ఆయన లైవ్ వదలడు. ఇక అన్ని ఇక టీవీ ముందు ఉండి అయ్యగారు ఇక్కడ ఏం చేస్తున్నాడో అక్కడ చూస్తూనే ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఒకటే సాక్ష్యం ఇచ్చాడు. ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అది చెప్పాడు. ఇక హైదరాబాదే కాదు, ఎక్కడెక్కడ మందులు వాడారయ్యా? మేము మియాపురము, మళ్ళా అది కర్ణాటక. ఇక ఎవరు చెబితే వాళ్ళ మాట వింటాం, అక్కడికి వెళ్తాం. అన్నం ఇంత అన్నం పల్లెములు పెట్టుకొని పసురు దగ్గర పెట్టుకునేవాడు, అన్నం నోట్లో పెట్టుకొని పసురు తాగేవాడు. మైక్ ఇంకో విషయం చెప్తాను, నేను వినండి బాగా. ఇప్పుడు మీ ఊరి వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? మీ వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? ఇప్పుడు నిన్ను చూసి మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారే. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరణమే ఆయనకి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రోజున నీళ్ళు ఏమైనా తాగేవాడువా? అన్నం లేదయ్యా. అన్నం లేదు. మరి కొంచెమన్నా ఏదైనా వేసుకోవాలి కదా కడుపులోకి. ఏం తింటావు అప్పుడు? వాటర్. కళ్ళు కూడా లివర్ పాడైపోయింది కదా, ఈ కళ్ళు కూడా పచ్చగా వచ్చేసినాయి అండి. ఇవన్నీ నేను తగ్గించేస్తాను బాబు, ఏం బాధపడుకో అని చెప్పినానండి. ఒకటే మాట, కొంచెం లావ్ అయినావు. అదే అప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు? ఫస్ట్లో 90 కేజీలు ఉన్నాయా. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ముందు ఎన్ని కేజీలు ఉన్నావు తెలుసా? చూడలేదు కానీ ఫుడ్లోకి వెళ్ళిపోయావు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయన అందరికీ ఇలా నాన్నగారు అమ్మగారు వీళ్ళంతా చెప్తున్నారు అసలు ఆయన బ్రతుకుతాడు. 1% కూడా లేదయ్యా. అర్థమైందా? బ్రతుకుతాడనే నమ్మకం ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతావు, వెళ్ళిపో. అక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడ వెళ్ళావు? అక్కడ అయ్యా హైదరాబాదు, నరసరాపేట, గుంటూరు, కర్నూలు అంతలక తిరిగానయ్యా. బా నిజంగా నేనే నా గురించి చెప్పు. ఏంటి మీ గురించి అయ్యా? నా గురించి చెప్పు. నువ్వు మిమ్మల్ని చూశాక ఇక్కడికి వచ్చినాక నేను బ్రతుకుతాను,
నేను బ్రతికాను. బ్రతికేసావు. అది చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. కుడిసే ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన, ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా, కొద్దిగా క్యాన్సర్లు ఉంటాయి, అవి చెప్పమను. స్తోత్రం నాయన. కుడిచే ఇరిగిపోయిందంట, ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచే ఇరిగిపోయింది, పెద్ద అయినా పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఏమండి లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములో ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా, ఎవరి మాట మొకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి అని తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు, మరి అలాగే ఏదో గొడవైంది గుడ్డి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి మరి, ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో హలో హలో, చెప్పండి అమ్మా. వందనాలయ్య గారు. నా పేరు సురేఖ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబుకి వివాహం గురించి, పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా కొంచెం. ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా? తప్పకుండా బ్రదర్. మంచి అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే సమస్య కూడా ఉండాలి కదా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉండవాళ్ళం అయితే మీకు ఫోన్ చేయంగా బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయన. ఈ బిడ్డలకి మేలు చేయండి, వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ, లేకుంటే మనుషులు మీడియాటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ చూడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి, మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మా మా బంగారమా, రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు, అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనం ఎంత. దయచేసి తింగరతనంగా మాట్లాడేవాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి. మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. అదే మా చిన్నమ్మకు కాల్ చేయబోయిపోయింది సార్. మీ చిన్నమ్మకే ఉంది అక్కడ? ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి, ఇవ్వండి. ఏ ఊరి మీది అమ్మా? వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే అది ఆవిడేదో ఒక పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన. ప్రతి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి చేస్తున్నాము. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా, అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో
హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్. అయ్యగారు వందనాలు అయ్యారు. వందనాలు తల్లి, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చింత పల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నైనా. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు శోధనలు అన్నీ చెప్తున్నారు, ప్రార్థిస్తున్నాం. వారికి మేలు చేయండి చేస్తున్నాములు. ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది. అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పర్వంలో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారి దగ్గరికి ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలుసేమో, ఇది తెలదు, ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి వరం ఇచ్చారో మనదైతే అప్పటికప్పుడే తగ్గిపోద్ది, అప్పటికప్పుడే లేచి నడుస్తారు. దయచేసి మేమేమి లక్షల కోట్లు అడగట్లేదు, మీకు సేవకి సహకరించాలని మనసుతో రండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. అయ్యా నేను నిజామాబాద్కి మాట్లాడుతున్నాయ్యా. వీరమణి నా పేరు. వీరమణి. నేను మొన్న స్వస్థత ప్రార్థనకు వచ్చినయ్యా ఒక వారం. నేను మళ్ళీ శనివారం వస్తాయా, కానీ మా మనమనికి ఒంటలు వస్తే ఇట్లా బుగ్గలే కుబ్బుతుందయ్యా, ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఏమక్కర్లే రా రా యేసయ్య నామలో నీకు చెప్తున్నా. ఏ ఊరి మీది? నిజామాబాద్ అయ్యా. వారిని నిజామాబాద్ దగ్గర. నిజామాబాదా? తీసుకురా, తగ్గిపోతుంది. ఆ ఉబ్బు అంతా తగ్గిపోతుంది. ఆపరేషన్లు వద్దమ్మా పిల్లలకే, సరేనా? ప్రభు నీకు విడుదల స్వస్థత కలిగించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, హలో, చెప్పమ్మా. చిన్న బ్రేక్ తీసుకుందామా? వీడియో ఆమా చెప్పమ్మా. నేను మా అత్తగారి కోసమని ఫోన్ చేస్తున్నాయి గారు. మా అమ్మగారు చనిపోయి క్యాన్సర్ తో మా అత్త కూడా చూపిస్తుంటే డబ్బు నేను చెప్తారయ్య గారు. అది 4 ప్రాణాలు చేయాలి. స్తోత్రమునైనా. ఆమె ఏమైతే మొరపెట్టుకుందో ప్రార్థిస్తున్నాం. ఆ మొరను ఆలకించండి, ఆ తల్లికి సహాయం చేయండి. ఏస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఏదైతే మీరు ఫోన్ చేయకుండా చేయండి, ప్రభు కార్యం చేస్తారు ఖచ్చితంగా. హలో, వందనాలు తల్లి. చెప్పమ్మా. తల్లి సౌభాగ్యమా? థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, గుండెల్లో ఒకటే దడ, కాళ్ళు చేతులు వాస్తా ఉంటాయి సార్. అమ్మో, నువ్వు ఇక్కడికి రామ్మా శనివారం స్వస్థత ప్రార్థనకి. మరియమ్మేది? మరియమ్మ అచ్చంపేట. గుండె కూడా కొట్టుకుంటుంది, దడొస్తుంది, గుండె దడొస్తుంది నీకు. అవునండి. భయం 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 ఉందండి. రా ఇట్లా పరిగెత్తుకొచ్చే, త్వరగా త్వరగా మరియమ్మని తీసుకురండి ఇక్కడికి. మీ అమ్మ వచ్చిందా? అమ్మ రాలేదండి. ఓకే. ఇన్ఫెక్షన్ కాలుకి చూపించు. తగ్గుతున్నాయిగా? తగ్గినాయిగా? పట్టుకోండి పట్టుకో. జాగ్రత్త లే. ఆమె అమ్మ నీకు గొంతుకుల నుండి ఈ గుండె స్వీట్గా కొట్టుకోమ్మా, ఒకలాగా వస్తుంది నోట్లో. అమ్మా పడుకో పడుకో. భర్త చనిపోయాడు, ఒక పాప బాబు అనుకుంటా. ఈమె కూడా రోజు రోజుకి క్షీణించిపోతున్నాను ఏంటి అని అందరూ అడుగుతుంటే ఎంతో బాధపడుతుందంట. ఆకలి లేదా? ఆకలి ఉందా? లేదండి, దిగులు మాత్రం ఉంది. దిగులు ఉందమ్మా. అవునా? తగ్గిపోయాను శుభ్రంగా. అమ్మా ఏం పని చేస్తావు నువ్వు? పొలం పనే చేస్తానండి.
ఈమె ఒక రోజు నాతో ఫోన్లో మాట్లాడింది. ఏమంటది నువ్వు? ఓకేనా? బొద్దుగా ఉండేదాన్ని అయ్యా, సన్నగా అయ్యా. నేను చేస్తాగా, నీకు ఎందుకు బాధ? ఇప్పుడు కూడా ఎడుతున్నావేంటి ఇంత ఇక్కడికి వచ్చాక? నువ్వు ఉండవనే ధైర్యంగా అయ్యా. నిజంగా నేను చచ్చిపోతామన్నవాడు మొన్న తెచ్చుకున్నారు నా పిల్లల గుర్తుకొచ్చి ఆగిపోయాను అయ్యగారండి. నిజంగా నీ సాధ్యాలను చూసి వచ్చాను అయ్యా. ఇలా చెప్పారు కదా, అట్లా ఎంత మంది చెప్తున్నారంటే ఇంక అక్కడికి వచ్చి చూసి లాస్ట్ జీవితం ముగించుకుందాం అనుకుని వస్తున్నారు. ఇక్కడ మన దగ్గర వచ్చాక ఇదంతా చూస్తున్నారు కదా, ధైర్యం వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఏమైనా మార్పు వచ్చిందా? అంతకుముందు వచ్చావు కదా. వచ్చిందండి. ఏం మార్పు వచ్చింది? కొద్దిగా హుషారుగా ఉందండి. అంతకుముందు అయితే నీరసంగా పొద్దుగులు పని చేసి వచ్చి దిగులతో ఏడుపు, అన్నం అనేది లేదు, నిద్ర అనేది ఉండదు, ఆలోచిస్తా ఉంటున్నా నేను వస్తే నా పిల్ల పరిస్థితి ఎందా. కాళ్ళు చూపించు అందరికి. ఆ కాళ్ళని కురుపులు చూసారా? అవి తగ్గిపోయినాయి కదా? తగ్గినాయి, మాడిపోయినాయి. ఏం రాసావు? ఏమీ రాయలేదులేండి. ఆయింట్మెంట్ రాసావా? ఏమి రాయలేదండి, కొబ్బరిని రాశాను. ఎక్కడిది కొబ్బరిని కొనుక్కొచ్చుకున్నావా? వేసిపోయా. ఇప్పుడు నవ్వుతుందండి. మరి అమ్మ, ఏం పేరు నీ పేరు? ఏసు మరియమ్మ అండి. ఏసు మరియమ్మ. ఇక్కడికి వచ్చి పోయిన వారం వచ్చావా? అంతకుముందు వచ్చావా? అంతకుముందు వారం వచ్చా, పోయిన వారం వచ్చి 3వ వారం అండి. వచ్చావా? 3వ వారం. ఎంత పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళకన్నా? పెళ్ళిళ్ళు కాలేదండి. ఒక అమ్మాయి 15 సంవత్సరాలు, ఒక అబ్బాయి 15 సంవత్సరాలు. చిన్నపిల్లలు. ప్రభు నిన్ను ముట్టాడు, ముట్టేశారు. నువ్వే ముట్టినట్టున్నాయి నాకు అయ్యగారు. నిజంగా అలాగ అనకూడదు. ఏసై ముట్టు. ఏసయ్యా, నువ్వు వేసే తర్వాత నువ్వు అయ్యా. భయం పోయింది. ఒక్కదాని వచ్చేసావా? ఒక్కదాని వచ్చాను. పోయిన వారం అమ్మని తీసుకొచ్చావా? పోయిన అమ్మ తెచ్చిందండి. ఓకే. నేను నాతో మాట్లాడావు కదా, ఏమేమి చెప్పాను నీకు? ఏం చెప్పి నేను తగ్గిస్తానమ్మా, నువ్వు చచ్చిపోవద్దు, ఏం లేదు, నేను బతికిస్తాను నిన్ను, అవసరమైతే నేను కాపాడుకుంటాను, నేను బతికిస్తానమ్మా నిన్ను. అప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు సంతోషంగా అనిపించిందండి. నా తాడుపుట్టం లేకపోయినా అయ్యా ఇంకో వ్యవసాయం తెచ్చారనుకుంటా. ఈ సిస్టర్కే కాదు, ఎవరికైనా అదే మాట. నా ప్రాణాలు అడ్డేస్తాను మీకోసం. అర్థమైందా? డబ్బులు కొట్టండి గట్టిగా. ఎందుకంటే బాధలో ఉన్నవాళ్ళు హాస్పిటల్ తిరుగుతారు కదా, అక్కడ ఇదే అమ్మా నువ్వు జీవితాంతం మందులు ఆడాలి ఇట్లా అట్లా అంటారు కదా, భయం వచ్చి ఏ రోజు నేను చనిపోతున్నానని అంటారు కదా. అప్పుడు నేను చెప్తానమ్మా, నేను ఉన్నాను కదా మీకు. అన్న నీకు చిన్నోడైతే తమ్ముడు, పెద్దోడైతే అన్న, ఒకవేళ ఇంకా ఏదైతే నీకు ఒక తండ్రి నేను ఉండగా నువ్వు చనిపోవు. అది ధైర్యం బాగుందా ఇప్పుడు నీకు? ధైర్యం వచ్చిందండి నాకు. నీవు ఆ కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది, బాధపడ్డావు కదా, మంచిగా అయినాయి చూసావా? అయినాయా? అప్పుడు పచ్చిగా నీకు మొత్తం తగ్గిపోయినాయి చూడండి. ఇవన్నీ గజ్జలుగా ఉన్నాయి చూడండి, మొత్తం తగ్గిపోయినాయి చూడండి. కావాలంటే చెప్పండి, తగ్గినాయా లేదా? చూడండి, ఇవన్నీ పచ్చిగా లేవు, అన్ని అది పైన తోళ్ళు ఊడిపోయినాయి, పూర్తిగా వెళ్ళిపోతుంది. నువ్వేం భయపడకు తల్లి. ఆమేన్. ఓకే తల్లమ్మ, ఓకే రైట్ అమ్మా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కర్ర అనిల్, బెల్లవారిపల్లెం, రేపల్లె. డెంగ్యూ జ్వరం, కాళ్ళు పడిపోయాయి, షుగర్, బీపీ, యూరిన్ ఎక్కువగా అవుతుంది, లివర్ ప్రాబ్లం, జ్వరం వస్తే శరీరం వాపు వస్తుంది, ఊపిరితిత్తులు నీరు. ఎవరు? కర్ర అనిల్. నారే వీళ్ళతో చాలా పెద్ద సాక్ష్యం ఉందండి. ఆ పిల్లోడికి జ్వరం వస్తే అంట హాస్పిటల్ తీసుకొస్తే సూదేశారు, అదే ఇంజక్షన్ చేశారు, 2 కాళ్ళు పడిపోయినాయి. వయసు ఎంత ఉంటుందా బాబు ఇప్పుడు? 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు పిల్లోడు.
చూడండి ఇటు రండి, ఇటు రండి, ముందుకు రండి. యేసుక్రీస్తు నామములో ఆ పిల్లోడు టీవీలో చూశారు ఇప్పుడు మీరు ఎంతకాలమైంది ఈ బాధలు మీకు వచ్చి? 3 నెలలు సార్. మే నెలలో వచ్చింది సార్. మే, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు? 4-5 లక్షలు ఖర్చు పెట్టాం సార్. ఈ కాళ్ళు నడకొచ్చిద్దని, జ్వరం తగ్గిపోయింది. వినండి ఆ పిల్లోడు బాధ. ఎంతమంది పిల్లలు, ఎంతమంది నాన్న నీకు? నాకు పాపను మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయ్యా. ఓ పాప పుట్టింది, మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే వాళ్ళ భార్య. వినండి, ఆగండి. మే నెల కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుంది అయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెంటినీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆడకెళ్ళానయ్యా జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నానయ్యా, ఆడ తగ్గలేదయ్యా. గుంటూరు వచ్చానయ్యా, గుంటూరులో ఒక 22 రోజులు ఉన్నానయ్యా. అప్పుడు గుంటూరు వెళ్ళేటప్పుడు మా పిన్ని చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకి తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను అని చెప్పి మీకు ఫోన్ చేయించాము. ఒక్క మాట వినండి, వీళ్ళు నాకు ఫోన్లో మాట్లాడారు. పాపం నేను పరిస్థితులు అప్పటికి ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావయ్యా పెద్ద అయినా? 5 లక్షలు చిల్లర పెట్టాను సార్. 5 లక్షలు పెట్టావు. పని చేసుకుని వాళ్ళు భూములు, ఆస్తులు, పాస్తులు లేవు. ఏదో ఇల్లు ఏంటో ఏదో 4-3 అంటుంది ఆవిడ. ఇల్లు నాకు తెలియదు కానీ 4 సార్ ఆ ఇల్లు అంటుంది. ఒక్కడే కొడుకు, అంతేనా? అవును సార్. ఆయనకి మళ్ళీ ఒక పాప, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ భార్య. ఆ హాస్పిటల్లో ఈయనకి షుగర్ కూడా ఉంది. ఎంత ఉంది షుగర్? 450-500 ఉంటుంది సార్. ఇడ్లీ తిన్నా కానీ వెళ్ళిపోతుంది 400కి 350కి. ఇక రక్తం పొద్దున్నే, సాయంత్రం, మధ్యాహ్నం పొడుతుంది ఇటు ఉంటా. నేను అన్నాను, మీకు ఏమైనా న్యాయమా? వీళ్ళు కూడా అదే పని, ఇంట్లో తీసుకెళ్తారు, జ్వరం వచ్చేస్తుంది, షుగర్ చూసుకుంటున్నారు. అప్పుడు ఏం చెప్పాను నేను? 10 రోజులు అయిన తర్వాత సారు మా చెల్లిలో మా మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. నువ్వు పట్టుకోమా మైకు. తీసుకురామంటే వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, మా వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. ఇప్పుడు ఆ పాప కూడా అదే పరిస్థితి, ఈయన కూడా అదే పరిస్థితి. తీసుకెళ్ళొద్దు, ఎక్కడికి కదిలించొద్దు అన్నారంట. నువ్వు వచ్చేసి ఇక్కడికి వస్తే బతుకుతలేదని చెప్పామంతే. తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాము. మీరు విజయవాడలో అయిపోయింది, మాకు ఇంటికి వచ్చాము. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మళ్ళీ తర్వాత ఇవాళ వచ్చాం సార్. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆ పిల్లోడికి డెంగ్యూ జ్వరం వచ్చిందని సూదేస్తే 2 కాళ్ళు పడిపోయిన పిల్లోడిని శవాన్ని పడుకోబెట్టినట్టు ఇంట్లో పడుకోబెడుతున్నారు. అవును సార్. తల్లి ఏడుతుంది, తండ్రి ఏడుతున్నాడు, ఎందుకంటే ఒక్కడే కొడుకు. అసలు ఆ పిల్లోడు ఇక్కడికి రాలేని పరిస్థితి. కడుపు ఉబ్బిపోయింది కదా, కాళ్ళు ఉబ్బిపోయినాయి కదా, కాళ్ళు, కడుపు అన్ని ఉబ్బినాయి సార్. మీరు ప్రార్థన చేస్తేనే ఇక్కడికి రాగలిగాం సార్. షుగరు ఎన్ని వందలు ఉంటుంది చిన్న? నువ్వు చెప్పు. 400 ఉంటుంది సార్. 400 షుగరు. ఇండక్షన్లు ఎన్ని చేసుకుంటున్నావు రోజుకి? 3 సార్లు సార్. ఇప్పుడు ఎన్ని చేసుకోవట్లేదు. ఎప్పుడు వేసుకుంటావు నాన్న? అయ్యా ఎప్పుడెప్పుడు వేసుకుంటావు ఇన్సులిన్ సూదులు? ఎప్పుడు వేసుకుంటావు? పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంకాలం. 400-500 ఉన్నాయి కదా, 3 సూదులు. జ్వరానికి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటావు? జ్వరానికి సాయంకాలం, పొద్దున పూట జ్వరం మొత్తం వేసుకుంటాం సార్. ఇక ఆవిడ ఏం చేస్తుంది? బట్టెట్టు తుడుతుంది అంట కదా తెల్లవారులు. బట్టెట్టు తుడుతుందా? నీకు జ్వరం అయితే ఏం చేస్తుంది మీ అమ్మ? తుడుతుంది సార్. తడిగొడ్డ పెడితే తుడుతుంది సార్. అదే తడిగొడ్డ పెట్టి తుడుస్తుంది కదా. ఇప్పుడు నేను ప్రార్థన చేసాక ఫోన్లో తిప్పలు తప్పినాయా? నీకు బతుకుతావని నమ్మకం ఉందా ఇంకా లేదా? ఉందయ్యా. నువ్వు అయ్యగారు ఫోన్ కలితే చాలు నాకు అన్నావు కదా, ఎందుకన్నావు ఆ మాట? బతుకుతానని నమ్మకం అయ్యా. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టావు కదా. అవునయ్యా. అక్కడెందుకు లేదు నమ్మకం మరి? అక్కడ లేదయ్యా. ఇంటికి వచ్చినా మళ్ళీ ఇంటికి వస్తుంది పోతుందయ్యా. మీరు చేసిన తర్వాత మళ్ళీ జ్వరం రాలేదయ్యా. కడుపు ఉబ్బిందో ఇప్పుడు బాగా మామూలుగానే ఉందా? నిజమే చెప్పు. నిజమే, నార్మల్గానే ఉందా. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన కాలంలో కూడా శక్తి లేదు. వాళ్ళైతే ఫోన్ చేసినప్పుడు బోర్ నేర్చారు. నా లైఫ్లో నేను అంతసేపు ఎవరితో మాట్లాడాల. మీతో ఎవరితో ఫోన్లో మాట్లాడాను అన్న వాళ్ళు చేయొత్తండి. ఈ పిల్లోడిది డెత్ పొజిషన్. నేను ఒకటి మాట ఇచ్చాను, జ్వరం తగ్గిస్తా, వాపులు తగ్గిస్తా,
కొంచెం ఖర్చు అయితే పెట్టుకుంటారంటే మా పరిస్థితులు బాగోలేదని చెప్పారు. ఫోన్లో అమ్మ దాని గురించి బాధపడకండి, ఇక ఏదో రకంగా తిప్పలబడి ఇక్కడికి రండి, నా కళ్ళతో చూశాక ఇక పిల్లోడు ఎదురు లేకుండా బతుకుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఎదురు లేదో బాబు. అనిల్ నువ్వు మళ్ళీ చెప్పు గట్టిగా, నువ్వు బతుకుతావా చచ్చిపోతావు అనుకున్నావా? బతుకుతానయ్యా. అందరికి చెప్పు, నాకు కాదు. బతుకుతా. ఇక భార్యను చూసి ఇద్దరు భార్యాభర్తలు ఏడ్చుకుంటున్నాను. ఇద్దరు, ఎందుకంటే ఈయన ఈ పిల్లోడు ఉన్నాడు లోపల, అవి చూడకుండా నేను చచ్చిపోతాను అనేది ఉంది. ఎందుకంటే కాళ్ళు వాపులు, బ్లడ్ కూడా తక్కువ అయిపోతుంది. ఏమ్మా కర్ర దయ్యమని యేసుప్రభు నమ్ముకున్నామని చెప్పారుగా మీ ఇద్దరు. నేనేమని చెప్పాను, నీ కొడుకుని బతికిస్తానా చంపేస్తానా? నాన్న నేను మంచిగా చేశానా, డాక్టర్ గారు మంచిగా చేశారా? అంతేనా? అంతేనా? చప్పలు కొట్టాడు గట్టిగా. ఫోన్లో 8,000 కానుక పంపించారు సువార్త సేవకే. హల్లెలూయా. వెళ్ళిపో, కూర్చో, హ్యాపీ హ్యాపీ. చప్పలు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. రమేష్ అండి, నేను నూజివీడు నుంచి అండి. నూజివీడు రమేష్ గారా, చెప్పండి అయ్యా. అయ్యా నేను సర్పంచ్ గారిని. అది కాలు సయాటిక ప్రాబ్లం బాగా పెయిన్ వస్తుందండి. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కాలుకోలేను ఒక కంటిన్యూ 1 రోజు. అయ్యో పెయిన్ చేస్తుంది. స్తోత్రం నాయన, మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వస్తుంది ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను బలకింద తొలగించు. ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె వీలుంటే ఒకసారి ఆశ్రయపురానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా. అదే రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఇది యూట్యూబ్ పెట్టే దాంట్లో. హల్లెలూయా, దాంట్లో హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమందికి నెమ్మది, శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాన్నిటి నజరేస్తు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళ్తున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ అమ్మా. ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే, నేనేం చెప్తాను కానీ. స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి తీసుకుపోండి అన్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వ్యాధి దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి. మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఈ లైవ్ని చూసి మరి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు.
మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ అమ్మా. చెప్పండి అమ్మా. మరండి నేను 1 తారీఖుని వచ్చాము, బాబురావు గారు నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లే అని చెప్పానుగా. అవును, చెవులు నడవలేరు, చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవు అని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారు నమ్మకంగా మరి ఉండలేకపోతున్నారు, ఏం మైండ్ సెట్ లేదు కదా. వారిని ఇంటికి రావడానికి మరి నేను రప్పించలేకపోతున్నాను అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ అమ్మ, హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి, ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. అన్నారు అట్లా, అది తెలీదు. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. వాడికి భయపడుతున్నాడు కదా, నేను చెప్పి తెలీదు. అందుకని అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు, వారికి ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తే వారిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు, అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి, 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన, ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు మీరు వచ్చుతున్న లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆశ్రయపురం రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏమైందా? యాక్సిడెంట్ అయింది మొన్న సోమవారం నైటు. ఇక్కడ తలలో మొత్తం రక్తం లీక్ అవుతుందమ్మా అని చెప్పారు. చెప్తే ఆ రోజు నేను ఐసీలో పెట్టాలి 2-3 రోజులు అంటే భయం వేసింది నాకు. నేను మీకు కాల్ చేశాను. చేసినప్పుడు మీరు ప్రేయర్ చేశారు. మీరు అక్కడ దాకా మమ్మల్ని వెళ్ళనీయలేదు లోపలికి మేము ప్రేయర్ చేయడానికి. అయితే మీరు బయటనే ప్రేయర్ చేశారు. నాకు తెలియకుండానే జనరల్ వార్డులోకి మార్చేశారు పిల్లోడిని. మంగళవారం నేను ఇప్పుడు వచ్చాను, మీరు ప్రేయర్ చేశారు, నేను ఫోన్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే జనరల్ వార్డుకి మార్చేశారు. జనరల్ వార్డు అసలు ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు డాక్టర్లు? అన్నారు 2 రోజులు ఐసీలో 24 గంటలు ఐసీలో పెట్టిన తర్వాత కానీ చెప్తామమ్మా ఆ బాబుకి ఈ కండిషన్ ఎట్టుండేదని చెప్పి. వీళ్ళే వెళ్ళి ఏ ఆటోని గుద్దేశారు. ఇంకో దోస్తు చచ్చిపోయి ఉన్నాడా? వాడు బాగానే ఉన్నాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. ఈడికి ఏమైంది? ఈడికి ఇక్కడ రక్తం అనేది గడ్డగట్టేసింది అన్నట్టు. గడ్డగట్టి ఎన్ని లక్షలు అయితే తెలుసు కదా. రక్తం ఇలా గడ్డగట్టిన డాక్టర్లు ఎన్ని డబ్బులు తీసుకుంటారు? లీక్ అవుతుందమ్మా లోపల, తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు అన్నారు. లోపల బ్లీడింగ్ అయిపోతుంది అన్నారు. అంటే ఈమెకి నేను అనకూడదు ఆ మాట. ఒక దైవజనుడిగా కొంచెమన్నా మనకి ఉండాల. వీడు చచ్చిపెట్టుని అంటే ఆ గెడ్డల వలన ఎవరైనా చనిపోతారు. ఎందుకంటే గడ్డలు వచ్చేస్తాయి అన్నట్టు. ఒక ఆపరేషన్ చేసి తీస్తే మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చేసి అలాంటి వ్యక్తి వీడు. ఇక్కడ వీడికి సౌండ్ సిస్టమ్ పెట్టడం, కెమెరాలు తీయటం నేర్పితే వీడేమో పాడు పనులు చేసి చర్చికి దూరం అయ్యాడు. వీడు రావద్దని చెప్పేసాను నేనే. అలా నాన్నకు కూడా మోక్షన్స్, బ్లడ్ మోక్షన్స్ మేస్త్రి పని చేసుకుంటారు. 3 నెలలు, ఎన్ని నెలలు? 6 నెలలు బ్లడ్ మోక్షన్. ఆయనకి సిగ్గు, ఆయనకి ప్రార్థన చేసి తగ్గించేసాం, అయిపోయింది. వీడిని బతికిచ్చాం. మరి వీడు మంచిగా ఉండాలో వద్దు? వీడికి ఈ తలకాయ చూడండి ఎట్లా ఉంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పిట్టలు గూళ్ళు పెట్టేస్తాయి అన్నట్టుకునే తలకాయ. మనిషి అట్లా ఉన్నాడు. అలాంటి వాడిని బాగు చేస్తే పాపాలు చేస్తారు. ఇప్పుడు వెళ్ళి బైకుల మీద పిల్టీలు కొట్టించి ఇప్పుడు అది ఇన్రల్ బ్లీడింగ్ తలకాయ లోపల వస్తే
ఎన్ని డబ్బులు తెలుసా? డబ్బులు బాగానే అయినాయి అయ్యగారు. అయినాయా? ఇప్పుడైనా కూడా 3 రోజులు హాస్పిటల్లో ఉంటే 90,000 దాకా అయిపోయింది. రోజుకి 25,000 నాకు ఈమె ఫోన్ చేసింది, ఆడికి యాక్సిడెంట్ ఏంటంటే అయ్యో పాపం అంటాం కదా, మనం అలాంటి వాళ్ళం కదా. ఆడికి యాక్సిడెంట్ సోతున్నాను, తగ్గించారు వేస్తున్నాము ఆమెనని పెట్టేసి అంతే. కోపం ఉంది, ఫుల్ కోపం ఉంది నాకు. కానీ దేవుడు బాగు చేస్తాడు. నేను కోపంలో ఉన్నా ఏమన్నా మీకు మేలు జరుగుతుంది అంతే. ఫోన్లోనే ఆడి మీద నాకు ఇష్టం లేదు, ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది ఆడి మీద. ఎందుకంటే ఇప్పుడు పాపాలు చేయకూడదు. ఎందుకంటే మన జన్మ ఇది. ఒక మనిషి ఎంత అండి చనిపోతే ఏమైపోతుండే, ఒక్కడే కొడుకని ఏడుతుంది వాళ్ళమ్మ. ఆమె చర్చికి రాదు అంటే వీళ్ళు వస్తే వచ్చారు, లేదంటే అది కాదు నా ముఖ్యం. ఒక ప్రాణాన్ని దేవుడు కాపాడిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. పాపాలు చేస్తే ఎట్లాగా ఇప్పుడు చేశాడు, ఇప్పుడు మళ్ళీ తలకాయారు. పొరపాటున అక్కడ ఆపరేషన్ అయితే లైఫ్ లాంగ్ వాడికి చెయ్య, కాలు, కన్ను. అవునా కాదా? నిజం చెప్పండి, ఎంత నిజమా కాదా? లైఫ్ లాంగ్. డబ్బులు కూడా ఎక్కువైతే తెలుసమ్మా, చాలా డబ్బులు. ఎంత అడిగారమ్మా అసలు మామూలుగా అయితే? మామూలుగా వాళ్ళు ఏం అడగలేదు కానీ బిల్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికప్పుడు. ఇది కాదు తల్లి, ఆపరేషన్ ఎంత అయితే కొన్నారు? చాలా అవుతుంది, చాలా అవుతుంది. కనీసం లక్షల్లోనే అది. చెప్పలేదు అయ్యా. ఎకరాలు ఉంటే అమ్మేసుకోవాలా, పొలం ఉంటే అమ్మేసుకోవాలా, అయినా కూడా సరిపోవు. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంగా ఉంటావా, లేదంటే కులబడి చేయమంటావా? కులబడి చేయనా ఉంటావా? ఇప్పటి నుంచి అన్ని మానుకొని సైలెంట్. బీడీలు తాగుతున్నావా? అలవాటు. పాపాలు మానేసావా? పాపాలు మానేసావా? ఏం మనిషి అండి వీడు. చూడండి, ప్రార్థన చేస్తే ఇదిగోండి ఇక్కడ అసలు గెడ్డలు ఎంతలో ఉండే, ఇటే పక్కన ఆయిల్ ఏదో ఏముంటాం కదా, ఎంత ఏమంటారు అట్లే గోలీలాగా బయటికి ఇట్లా వచ్చేసినాయి. అయి ఆపరేషన్ చేస్తే అంటే ఒకటి చేస్తే 2 వస్తాయండి, 2 చేస్తే 4 వస్తాయి. అలాంటిది స్పాట్లు క్లోజ్ చేస్తాం. అసలు ఆవిడ ఏడు చేస్తున్నాం, టీవీ గడ్డలు ఏమని చెప్పారు, వేస్తున్నాం. వాళ్ళు డాక్టర్లు ఆశ్చర్యపోయారు, కరిగిపోయినాయి అంతే. చప్పట్లు కొట్టాను గట్టి కరిగిపోయినాయి. హల్లెలూయా. పాపాలు చేయను అంటేనే నీకు ఎంట్రన్స్ ఉంటుంది చర్చిలోకి. చేస్తావా? ఇంకా గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.